హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. జనరల్గా ఎవరికైనా టీంలో ఒక ప్లేయర్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉంటాడు, లేదా ఇద్దరు ప్లేయర్స్ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉంటారు. కానీ మన సన్ రైజర్స్కి ఎంటైర్ టీమ్ అవుట్ ఆఫ్ ఫామ్ వెళ్ళిపోయింది. 2024లో ఏమంటూ ఈ హై స్కోరింగ్ గేమ్స్, హై స్కోరింగ్ మ్యాచెస్ స్టార్ట్ చేశారు. కానీ అగ్రెసివ్ బ్యాటింగ్ అన్నారు, అందరూ మనల్ని చూస్తే భయపడాలన్నారు, ఒక బ్రాండ్ మార్క్ అయితే క్రియేట్ చేశారు. కానీ 2025 అదే ఎక్స్పెక్టేషన్తో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఆ ఫస్ట్ మ్యాచ్ మినహాయిస్తే అటు బ్యాట్స్మెన్స్ ఫామ్లో లేరు, ఇటు బౌలర్స్ ఫామ్లో లేరు. ఇద్దరూ లేక మ్యాచ్లు డిఫెండ్ చేసుకోవడానికి లేదు, అలా అని స్కోర్ కొట్టేది లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అట్లీస్ట్ 300, 250 ఇలా కొడతామనే రేంజ్ నుంచి కనీసం 200 స్కోర్ కొట్టే రేంజ్కి పడిపోయారు. అది కూడా కొట్టట్లేదు అనుకో. అట్లీస్ట్ చేసిన 180, 190 స్కోర్ని డిఫెండ్ చేసుకుంటారంటే బౌలర్స్లో ఆ సత్తా కూడా కనిపించలే. సో ఎవరైతే పనికిరారు, వీళ్ళు సరిగ్గా బౌలింగ్ చేయట్లేదని తీసేసి రిలీజ్ చేసుకొని, ఎవరైతే బెటర్ అని చెప్పి కోట్లు ఇచ్చి కొనుక్కున్నారో వాళ్ళ నుంచి అయితే దమ్మిడి ఉపయోగం లేదు ఇప్పటికీ సన్ రైజర్స్కి. ఇక్కడ దాచుకునేది ఏం లేదు చెప్పుకోవచ్చు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఇద్దరిని వదులుకున్నారు. సో డెత్లో వాళ్ళు ఎంత మంచి బౌలింగ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఎస్ఆర్హెచ్. ఈ రోజు ఎవరున్నారు? హర్షల్ పటేల్ అన్ని కోట్లు పెట్టి తీసుకున్నా ఈ రోజు బయట పెట్టాల్సి వచ్చింది. జాంపా టీంలో ఉండట్లేదు. ఉన్న సిమర్జీత్ సింగ్ ఏ విధంగా బౌలింగ్ చేస్తున్నాడో చూస్తున్నాం. అటున్న మూమెంట్ని తిప్పి ఇటు తెచ్చి తీసుకొచ్చి పెట్టాడు ఈరోజు సిమర్జీత్ సింగ్. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ నుంచి ఒక్క ఓవర్ వేసాడు, డక్అవుట్ అయ్యాడు. ఆ ఒక్క ఓవర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి జీటీకి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సో ఎటు చూసినా వర్కౌట్ కావట్లా సన్ రైజర్స్, మ్యాచ్ గెలవట్లేదు. సో దీన్ని మొత్తంగా కంప్లీట్ వరుసగా 4వ మ్యాచ్ అయితే ఓడిపోయింది సన్ రైజర్స్ ఈరోజు జీటీతో. అది ఉప్పల్లో 3 మ్యాచ్లు జరిగితే ఒక్క మ్యాచ్ గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయింది. 2 అవుట్ ఆఫ్ హోమ్ స్టేడియం 2 ఓడిపోయింది. సో ఈ విధంగా సన్ రైజర్స్ 10th ప్లేస్లో కొనసాగుతుంది. ఆల్మోస్ట్ ఈ సీజన్కి ఇంక మన వాళ్ళు సర్దుకున్నట్లే, ప్యాక్ యూర్ బ్యాగ్స్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఇంకా మళ్ళీ లాస్ట్ సీజన్లో ఆర్సీబీ చేసినట్టు ఏమన్నా మిరాకిల్ చేస్తే తప్ప సెమీస్ ఆశలు అయితే కంప్లీట్గా వదులుకోవచ్చు ఈ సీజన్. సో సన్ రైజర్స్ టీమే ఇలా ఉందంటే అదేంటో ఈ సీజన్ ఐపీఎల్లే ఒక వేలో నడుస్తుంది బేసిక్గా. ఒక్క మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉండట్లా, ప్రతి మ్యాచ్ ఆల్మోస్ట్ వన్ సైడెడ్ అయిపోతుంది. ఎక్సెప్ట్ 1-2 మ్యాచెస్, ఆ ఎల్ఎస్సి డీసీ మ్యాచ్ ఒకటి, ఇంకొక మ్యాచ్ ఏదో జీటీతోనే ఒక మ్యాచ్ ఉన్నింది, పంజాబ్ జీటీ ఐ థింక్. ఈ 2 మ్యాచ్లు కొంచెం పక్కన పెడితే ఇంకా ఏ మ్యాచ్ ఇంట్రెస్ట్ లేదు. ఒక ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోవడంతోనేనో సెకండ్ ఇన్నింగ్స్ ఒక 5-6 ఓవర్స్కి ఒక సైడ్కి వన్ సైడ్ అయిపోతుంది. ఇంకా అదే విధంగా మ్యాచ్ చూద్దామా వద్దా, చూసినా అదే విన్ అవుతుంది, చూడకపోయినా అదే ఉంది. ఇక్కడ మిస్ అయ్యేదేం పెద్దగా లేదు అనే ఒపీనియన్ వచ్చేస్తుంది. సో సన్ రైజర్స్ మ్యాచ్లు, సన్ రైజర్స్ టీమ్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉందంటే ఈసారి ఐపీఎల్ 2025 కూడా కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ వెళ్ళినట్టే కనిపిస్తుంది. అంత ఇంట్రెస్టింగ్ అయితే మ్యాచ్లు కొనసాగట్లేదు. సో అవెవర్ ఈరోజు మ్యాచ్ అయితే జరిగింది, దాని గురించి మాట్లాడుకోవాలి కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏ ఒక్క ప్లేయరు ఆడలేదు. హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళు ముగ్గురు కొంచెం ఆడడానికి ట్రై చేశారు. హెడ్ ఎక్కువ బాల్స్ డాట్ చేయకుండా అవుట్ అయ్యాడు. అండ్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ కొద్దిసేపు నిలబడడానికి ట్రై చేశారు, నిలబడలేకపోయారు, అవుట్ అయ్యారు. సరే అట్లీస్ట్ తర్వాత ఉన్న నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ ముగ్గురు ఉన్నారు. ఇన్నింగ్స్ ఏమన్నా బిల్డ్ చేస్తారంటే నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ చూస్తే నిన్న ఆడిన విజయశంకర్ ఇన్నింగ్స్ చాలా బెటర్ అనిపించింది. ఎందుకు నితీష్ కుమార్ రెడ్డి అలా ఆడుతున్నాడు అనేది అర్థం కావట్లేదు. ఆస్ట్రేలియాలో బీజీటీలో మంచి పర్ఫార్మెన్స్ చేసి ఇండియాకు వచ్చిన తర్వాత ఆడుతున్న ఫస్ట్ సిరీస్ ఐపీఎల్లే. సో ఈ ఐపీఎల్లో నితీష్ ఎంత మంచి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాడో అంత రివర్స్లో ఉన్నాడు నితీష్ కుమార్ రెడ్డి. అటు ఫీల్డింగ్లో వైఫల్యమే, ఇటు బ్యాటింగ్లో ఫామ్లో లేడు, బౌలింగ్ అయితే అసలు వేస్తున్నాడో లేదో మర్చిపోయినట్లున్నారు. సో ఈ విధంగా నితీష్ కుమార్ రెడ్డి కంప్లీట్ అవుట్ ఆఫ్ ఫామ్ వెళ్ళిపోయినాడు. మేబీ ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్కి ఆడినా ఆడకపోయినా ఖచ్చితంగా ఇండియా టీంకి ఒక కీ ప్లేయర్. అండ్ అభిషేక్ శర్మ కూడా ఆల్రెడీ T20స్లో ప్రామిసింగ్ ఓపెనర్. ఈ విధంగా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా రీథింక్ చేస్తారేమో మళ్ళీ సెలెక్టర్స్ అభిషేక్ శర్మనే తీసుకోవాలా లేదా అని. సో ఖచ్చితంగా సన్ రైజర్స్కి కంటే అభిషేక్ శర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇంటర్నేషనల్ టీంలో ప్లేస్ కోసమైనా వాళ్ళు ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలి. వాళ్ళ ఫామ్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇంకా మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ అయితే ఒక టెస్ట్ ఇన్నింగ్స్ అనే చెప్పుకోవచ్చు ఈరోజు గ్యారంటీగా. ఓడిఐ కూడా కాదు అది. అండ్ తర్వాత క్లాసెన్ కొంచెం బిల్డ్ ఆడడానికి ట్రై చేశాడు. బట్ క్లాసెన్ ఎందుకో స్టార్ట్ అయితే తీసుకుంటాడు కానీ దాన్ని ప్రోగ్రెస్ చేయలేకపోతున్నాడు, ఒక మంచి స్కోర్ అయితే చేయలేకపోతున్నాడు. అది ఏం ప్రాబ్లం అనేది అర్థం కావట్లేదు. జనరల్గా స్పిన్ బాగా ఆడతాడు, అదే స్పిన్కి అవుట్ అయ్యాడు ఈరోజు. ఆ ఓవర్లో ఆల్రెడీ ఒక బౌండరీ కొట్టాడు, ఇంకో బౌండరీ వచ్చింది. లాస్ట్ బాల్ నువ్వు స్ట్రైక్ రొటేట్ చేసుకోవచ్చు, బట్ దాన్ని కూడా 6 కొట్టాలనుకోవడం, బౌల్డ్ అవడం. అండ్ వెనకాల ఇంకెవరు బ్యాట్స్మెన్స్ కూడా లేరు. సో కొంచెం ఆలోచించుకొని ఆడాలి. అండ్ హయ్యెస్ట్ పెయిడ్ రిటెన్షన్ యాక్చువల్గా క్లాస్ ఉంది. సో ఆ క్లాస్ నుంచి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు సన్ రైజర్స్. సో ఆల్మోస్ట్ 130, 140కే ఇన్నింగ్స్ అయిపోద్ది అనుకునే టైంలో మన క్యాప్టెన్ కమిన్స్ వచ్చి లాస్ట్లో ఒక 20-25 రన్స్ కొట్టి 150 అనే పార్ స్కోర్ మార్క్ దాటిచ్చాడు. బట్ ఎప్పుడైతే
సన్ రైజర్స్ బౌలింగ్కి వచ్చిందో ఫస్ట్ 2-3 ఓవర్స్ తర్వాత ఈ 150 స్కోర్ కొంచెం బార్ స్కోర్ లానే ఉంది. బౌలింగ్కి పిచ్ అనుకూలిస్తుంది. సో మంచి బౌలింగ్ చేస్తే మ్యాచ్ గెలవచ్చు అనే ఒక చిన్న హోప్ వచ్చింది. బికాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ కూడా ఫాస్ట్ బౌలర్స్ బాగా వేశారు, స్పిన్నర్స్కి బాగా పడింది. యాక్చువల్గా రషీద్ ఖాన్, ఐ థింక్ రషీద్ ఖాన్ కొంచెం ఆ ఓల్డ్ స్టైల్ ఆర్ ఓల్డ్ ఫామ్ అనేది లేదు. ఈరోజు అయితే వికెట్లు వేసి వెళ్ళాడు. మళ్ళీ ఈ ఐపీఎల్ సీజన్ రషీద్ ఖాన్కి కొంచెం బ్యాడ్గానే నడుస్తుంది. అండ్ సాయి కిషోర్ అయితే వండర్ఫుల్గా బౌలింగ్ చేస్తున్నాడు. మరో ప్రామిసింగ్ 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు ఈరోజు. క్లాస్ అని బౌల్ చేయడం అయితే వండర్ఫుల్ అసలు అది. ఆ వికెట్ ఒకవేళ పడుకుని ఉంటే మేబీ సన్ రైజర్స్ స్కోర్ డిఫరెంట్గా ఉండబోయేది. బట్ సాయి కిషోర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ రిమైనింగ్ బౌలర్స్ విషయానికి వస్తే సిరాజ్ ఈరోజు స్టార్. హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతూ హైదరాబాద్ గెలవలేదు, కానీ హైదరాబాద్ ప్లేయర్ మాత్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు అండ్ వండర్ఫుల్గా బౌలింగ్ చేశాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు ఈరోజు ఐపీఎల్ కెరీర్లో. సో 4 వికెట్స్ ఫర్ 17 రన్స్ ఇన్ 4 ఓవర్స్. అద్భుతంగా బౌలింగ్ చేశారు పవర్ ప్లే అండ్ డెత్లో. సో సిరాజ్ ఈజ్ రియలీ స్టార్. మోస్ట్ ఆఫ్ ద హైదరాబాద్ పీపుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒకవేళ హైదరాబాద్ గెలవకపోయినా కూడా మన సిరాజ్ మియా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి. జెర్సీ మారింది, ఛాంపియన్స్ ట్రోఫీలో డ్రాప్ అయ్యాడు, కొంచెం డిసప్పాయింట్మెంట్ నుంచి ఐపీఎల్కి స్టార్ట్ అయ్యాడు. బట్ ఆ కసి మాత్రం ప్రతి మ్యాచ్లో కనిపిస్తుంది. చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మేబీ ఆ జీటీ బాగా సూట్ అయిందేమో మరి. అండ్ ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ఈసారి పర్పుల్ క్యాప్ రేస్లో ఖచ్చితంగా ఉంటాడు సిరాజ్ మియా. సో సిరాజ్ అండ్ సాయి కిషోర్ అండ్ అదర్ బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేశారు. ఇషాంత్ శర్మ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్స్ తీసుకున్నాడు. లాస్ట్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఓవర్ పడింది, కానీ బట్ ఓవరాల్గా మంచిగానే బౌలింగ్ చేశారు ప్రసిద్ధ్ కృష్ణ. సో వీళ్ళ బౌలింగ్ ఫిగర్స్ చూసిన తర్వాత సన్ రైజర్స్కి కూడా బౌలింగ్ అనుకూలిస్తే ఖచ్చితంగా డిఫెండబుల్ స్కోర్ అని అనిపించిన మూమెంట్లో మన ఇంపాక్ట్ ప్లేయర్ దిగాడు పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో. సో అప్పటి వరకు 5 ఓవర్స్కి అరౌండ్ 25 to 30 ఉన్నింది స్కోరు అండ్ 2 వికెట్స్ పడున్నాయి. సో ఒక్క ఓవర్తో మ్యాచ్ మార్చేశాడు. ఒక్క ఓవర్ వచ్చాడు అటు వాషింగ్టన్ సుందర్. ఆ ఓవర్ మేబీ ఎవరైనా ఒక మంచి బౌలర్ ఏదర్ కమిన్స్ కానీ ఉన్నత్కత్ కానీ వేసి కొంచెం టైట్ చేసి ఉంటే ప్రెషర్ స్టార్ట్ అయ్యి ఉండేది గుజరాత్కి. మేబీ వికెట్ పడే ఛాన్స్ ఉండేది. బట్ సిమర్జిత్ సింగ్ వచ్చి ఆ ఓవర్లో 20 రన్స్ ఇచ్చాడు అండ్ డన్. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకెక్కడ గిల్ కానీ సుందర్ కానీ తడబడలేదు. స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవ్రీ ఓవర్ ఒక బౌండరీ, 4-5 సింగిల్స్. సో 7 to 8 రన్స్ ఈజీగా స్కోర్ చేసుకుంటూ ఎక్కడ రిక్వైర్డ్ రన్ రేట్ తగ్గకుండా తీసుకుంటూ ఈజీగా మ్యాచ్ని గెలిచేశారు. అంతే. కమిన్స్ కొంచెం బెటర్గా బౌలింగ్ చేశాడు, షమీ కొంచెం బెటర్గా బౌలింగ్ చేశాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇంకా వాళ్ళిద్దరు తప్ప ఏ బౌలరు ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. ఇద్దరు స్పిన్నర్స్లో కానీ ఆ రిమైనింగ్ ఫాస్ట్ బౌలర్స్. పాపం కమిన్స్ చేంజ్ చేస్తున్నాడు. జాంపాన్ ట్రై చేశాడు, జీషాన్ అన్సారీని ట్రై చేశాడు, కామిందు మెండిస్ని ట్రై చేస్తున్నాడు, ఉన్నత్కత్ని ట్రై చేశాడు. ఈరోజు ఎవ్వరికీ వర్కౌట్ కావట్లేదు. హర్షల్ పటేల్కి వర్కౌట్ కావట్లేదు. సో కమిన్స్ ఒక థర్డ్ పేసర్ కోసం చాలా ట్రై చేస్తున్నాడు, చేంజెస్ చేస్తున్నాడు. చూడాలి ఎప్పుడు వర్కౌట్ అయిద్దో ఆ థర్డ్ పేసర్ ఎవరు అనేది. ఆ విధంగా 1-sided డామినేషన్తో జీటీ మళ్ళీ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో హైదరాబాద్ మీద గెలిచింది. అండ్ ఇట్ కంటిన్యూస్. సన్ రైజర్స్ లాస్ట్ పొజిషన్ అండ్ జీటీ సెకండ్ పొజిషన్కి వెళ్ళింది. 3 wins 1 loss 4 మ్యాచెస్లో. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ యాజ్ యూజువల్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో ఇది ఈ మ్యాచ్ గురించి. సో ఇంకా రేపటి మ్యాచ్కి వస్తే రేపు ఒక మంచి కాంపిటేటివ్ మ్యాచ్ జరగబోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న మ్యాచ్ రోహిత్ శర్మ వర్సెస్ కోహ్లీ. రోకో ఇద్దరు ఆడబోతున్నారు. మరి రోహిత్ ఉంటాడో లేదో తెలియదు మ్యాచ్లో. కోహ్లీ అయితే గ్యారంటీగా ఉంటాడు కాబట్టి. రోహిత్ ఉంటే ఇంకొంచెం కాంపిటేటివ్నెస్ ఉంటుంది. లేకపోతే మన హార్దిక్ పాండ్యా గురించి తెలిసిందే కదా, ఇంజురీ అంటాడు. ఏమవుతుందో చూడాలి. బట్ మ్యాచ్ అయితే మంచి యాంటిసిపేషన్తో స్టార్ట్ అవబోతుంది. అండ్ ముంబై ఇండియన్స్ కూడా 3 losesతో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తారో లేదో. అండ్ ఆర్సీబీ ఆల్రెడీ ఒక లాస్తో కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ వాంకడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. సో ఖచ్చితంగా ఒక మంచి బ్యాటింగ్ అని చెప్పలేం, బౌలింగ్ అని చెప్పలేము, కానీ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోద్ది. బికాజ్ ఇద్దరికి ఒక మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది అండ్ మంచి హిట్టర్స్ ఉన్నారు. ఇద్దరు లైనప్స్లో మంచి బౌలర్స్ ఉన్నారు. సో ఇదన్నీ వెరసి ఖచ్చితంగా రేపు ఒక మంచి మ్యాచ్ అయితే జరుగుతుంది. అట్లీస్ట్ ఇన్ని రోజుల తర్వాత ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూస్తామని హోప్ చేద్దాం. మీరైతే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? రోకోలో బెంగళూరు గెలుస్తుందా లేదా ముంబై గెలుస్తుందా కమెంట్స్లో చెప్పండి. అండ్ చూద్దాం రేపు మ్యాచ్ ఎవరు గెలుస్తారని చెప్పి. మ్యాచ్ ఎవరు బాగా ఆడతారు, రోహిత్ ఉంటాడా లేదా, అండ్ కోహ్లీ ఏమాత్రం స్కోర్ చేయగలడు వాంకడేలో, ఇవన్నీ రేపు మాట్లాడుకుందాం ఆర్సీబీ వర్సెస్ ముంబై రివ్యూలో. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్. థ్యాంక్ యూ.